నమస్తే ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా దేశంలో ఎర్త్ వేదికగా జరుగుతున్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మొదటి వన్డేలో బ్యాటర్లు అందరూ ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా రోకో కాంబినేషన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. రోహిత్ శర్మ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి అవుట్ అవగా ఆ వెంటనే వచ్చిన విరాట్ కోహ్లీ 0కి అవుట్ అవడం ఇక్కడ గమనార్హం. ఎన్నో అంచనాల మధ్యన వచ్చిన వీళ్ళిద్దరూ కూడా ఫెయిల్ అయ్యారు. కానీ కేఎల్ రాహుల్ మరియు చివరిలో వచ్చిన మన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి కేవలం 11 బాళ్లు ఆడి 2 సిక్సర్లని బాదడం జరిగింది చివరి ఓవర్లో. సో ఈ నితీష్ కుమార్ రెడ్డిని ముందుగానే పంపించుంటే, 5th లో గానీ 6th డౌన్ లో గానీ పంపించుంటే స్కోరు మినిమం ఒక 150 స్కోర్ అనేది దాటి ఉండేది. ఏదైనా సరే మన నితీష్ కుమార్ రెడ్డి మాత్రం సంచలనంగా మొదటి వన్డేలోనే అరంగేట్రం చేసిన మొదటి వన్డేలోనే భయం లేకుండా 2 సిక్సర్లను బాదడం జరిగింది. అతనికి ఇంకొక 2-3 ఓవర్లు ఉండుంటే హాఫ్ సెంచరీ కూడా ఖచ్చితంగా చేసేవాడు. సో మొత్తానికి ఇండియా బ్యాటింగ్ విఫలమైన దగ్గర ప్రతిసారి కూడా ఆస్ట్రేలియాలో మాత్రం మన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ఎక్కడా తగ్గట్లేదు. ఇంతకు ముందు కూడా అందరూ ఫెయిల్ అయిన దగ్గర టెస్టుల్లో ప్రతి మ్యాచ్ లో మినిమం 30, 40, 50 అలాగే ఒక టెస్ట్ లో అయితే ఏకంగా 100 రన్స్ అందరూ ఫెయిల్ అయిన దగ్గర 100 రన్స్ కూడా చేయడం జరిగింది. సో ఆల్ ది బెస్ట్ నితీష్ కుమార్ రెడ్డి. ఇంకొక 2 వన్డే మ్యాచ్లు ఉన్నాయి. సో ఈ 2 వన్డే మ్యాచ్ల్లో కూడా కొంచెం ముందుగా పంపించుంటే చాలా రన్స్ కొట్టగలడు. చాలా టాలెంట్ ఉంది, చాలా పవర్ ఉంది. ఎందుకంటే మొత్తం మ్యాచ్ లో కేఎల్ రాహుల్ ఒక్కడే 31 బాల్స్ ఆడి 2 4లు 2 6లు కొట్టాడు. లాస్ట్ లో చివరిలో ఒక ఓవర్ ఉందనగా వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి మాత్రం లాస్ట్ ఓవర్ లో 2 సిక్సర్లు బాదడం జరిగింది. సో నితీష్ కుమార్ రెడ్డికి ఎంత టాలెంట్ ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ నితీష్ కుమార్ రెడ్డి. ఇలాగే నువ్వు పైకి ఎదుగుతూ మన తెలుగు వాళ్ళ పేరుని నిలబెట్టాలని నా మనవి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై